అందరికీ నమస్తే. సకల వేద స్వరూపం గాయత్రీదేవి. అన్ని మంత్రాలకు మూలశక్తి ఈ గాయత్రీ మాత. ముక్త, విదుమ్ర, హేమ, నీల, ధవల వర్ణాలు కలిగిన 5 ముఖాలతో శంఖం, చక్రం, గద, అంకుశం ధరించి దర్శనమిస్తుంది. ఆది శంకరులు గాయత్రీదేవిని అనంత శక్తి స్వరూపంగా అర్చించారు. ప్రాతకాలంలో గాయత్రిగాను, మధ్యాహ్న కాలంలో సావిత్రిగా, సాయం సంధ్యలో సరస్వతిగాను ఈమె ఉపాసకులతో ఆరాధనలు అందుకుంటుంది. ముఖంలో అగ్ని, శిరస్సులో బ్రహ్మ, హృదయంలో విష్ణువు, శిఖపై రుద్రుడు కొలువుంటారని పురాణాలు చెబుతున్నాయి. గాయత్రి మాతను ధ్యానిస్తే అనంత మంత్రశక్తి కలుగుతుంది. ఆశ్వయుజ శుద్ధ చవితి నాడు కనకదుర్గమ్మ వారిని శ్రీ గాయత్రీదేవి అమ్మవారిగా అలంకరిస్తారు. ఈ తల్లి సకల మంత్రాలకు మూలమైన శక్తిగా, వేదమాతగా ప్రసిద్ధి పొందింది. గాయత్రి మంత్ర ప్రభావము చాలా గొప్పది. సకల మంత్రాలకు, అనుష్ఠానాలకు, వేదాలకు మూల దేవతగా గాయత్రీదేవి అమ్మవారు ప్రసిద్ధి. సమస్త దేవతలకు నివేదన చేయబోయే పదార్థాలన్నింటినీ ముందుగా గాయత్రి మంత్రంతో నివేదన చేస్తారు. అంతటి మహిమాన్వితమైన గాయత్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో 5 ముఖాలతో వరద అభయ హస్తాలు ధరించి కమలాసన ఆసీనురాలుగా దర్శనమిస్తుంది. గాయత్రీదేవి అమ్మవారిని ధ్యానిస్తే అనంత మంత్రశక్తి, తద్వారా బ్రహ్మజ్ఞానం కలుగుతుంది. సకల దురిత ఉపద్రవాలు శాంతిస్తాయి. గాయత్రి ఉపాసన వలన బుద్ధి తేజోవంతం అవుతుంది. గాయత్రి మంత్రజపం చతుర్వేద పారాయణ ఫలితాన్ని ఇస్తుంది. గాయత్రి మాత గురించి ఇప్పుడు ఒక కథను తెలుసుకుందాం. పూర్వం ఒకప్పుడు అరుణుడు అనే బలవంతుడైన రాక్షసుడు ఉండేవాడు. అతడు దేవతలను ద్వేషించేవాడు. దేవలోకాన్ని పూర్తిగా జయించాలనే కోరికతో 10,000 సంవత్సరాలు గంగా తీరంలో నిరాహార దీక్షతో గాయత్రి జపపరాయణుడై తీవ్రమైన తపస్సు చేశాడు. తపోదీక్షలో ఉన్న అరుణుని శరీరం నుండి దుస్సహమైన అగ్ని వెలువడింది. ఆ వేడిమికి లోకాలన్నీ తప్పించిపోయాయి. దేవతలు కలత చెంది బ్రహ్మదేవుణ్ణి శరణు వేడారు. అతనికి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకో అన్నాడు. అతడు తనకు మృత్యువు లేని జీవనం కావాలన్నాడు. ప్రకృతి ధర్మమైన మరణం లేకుండా వరం ఇవ్వటం అసాధ్యమని బ్రహ్మదేవుడు చెప్పాడు. మరేదైనా వరం కోరుకో అన్నాడు. అప్పుడు ఆ రాక్షసుడు చతురానన మరణం అనివార్యం అయితే యుద్ధరంగంలో కానీ, శస్త్ర అస్త్రాల చేత కానీ, స్త్రీ పురుషులతో ఎవరి చేత కానీ, 2 కాళ్ళ జంతువు లేదా 4 కాళ్ళ జంతువుతో కానీ, పంచభూతాల్లో ఏ ఒక్కదాని చేత కానీ మరణం లేకుండా వరమిమ్మని కోరాడు. బ్రహ్మ తథాస్తు అన్నాడు. బ్రహ్మదత్త వరగర్వంతో అరుణుడు రాక్షస గణంతో కలిసి దేవలోకాన్ని ఆక్రమించటానికి సంసిద్ధుడయ్యాడు. ముందుగా ఒక దూడను ఇంద్రుని వద్దకు పంపి యుద్ధానికి సిద్ధపడమని కబురు చేశాడు. ఇంద్రుడు భయపడి బ్రహ్మ వద్దకు వెళ్ళి మొరపెట్టుకున్నాడు. బ్రహ్మ అతనిని వెంట పెట్టుకొని వైకుంఠానికి రాగా విష్ణువు మహేంద్రాదులతో కలిసి కైలాసానికి వెళ్ళాడు. ధ్యానముద్రలో ఉన్న శంకరుడు వారి మొర విని ఆ రాక్షసుడు గాయత్రి జపపరాయణుడు అని, అతడు గాయత్రిని మానివేయడమో లేక మరిచిపోవటమో చేస్తే గాని అతన్ని వధించటం సాధ్యం కాదని చెప్పి అందుకు తరుణోపాయం కోసం పరాశక్తిని ప్రార్థించవలసిందిగా సూచించాడు. బ్రహ్మేంద్రాది దేవతలు ఈశ్వరుని సూచన అనుసారం పరాశక్తిని ఆరాధించారు. మాయోపాయం చేత అరుణుని గాయత్రి జపం మాన్పించటానికి తగిన ఆలోచన దేవగురువైన బృహస్పతికి స్ఫురించింది. ఈ స్ఫురణ దేవీ సంకల్పంగా గుర్తించి
బృహస్పతి అరుణుడి వద్దకు వెళ్ళాడు. వచ్చిన బృహస్పతిని చూసి అరుణుడు అతిథి సత్కారాలు చేసి, మునీంద్ర, నేను రాక్షసుడను కదా, మీరు దేవగురువులు, దేవతలు నాకు శత్రువులు, నాతో మీకేమి పని, మీ రాకకు కారణం ఏమిటి అని అడిగాడు. అందుకు బృహస్పతి నవ్వి, రాక్షసరాజా, నువ్వు ఇలా అనటం భావ్యం కాదు. మా ఆరాధ్య దైవమైన గాయత్రీ దేవతను నిరంతరం నీవు ధ్యానిస్తూ ఆమె మంత్రాన్ని జపిస్తూ ఉన్నావు. కాబట్టి ఆ విధంగా చూస్తే మనం మిత్రులమే కానీ శత్రువులం కాదు అని సమాధానం ఇచ్చాడు. ఆ మాటలు విన్న అరుణునిలో దురభిమానము, దురహంకారము విజృంభించాయి. తనకు శత్రువులైన దేవతల ఆరాధ్య దైవమైన గాయత్రి తనకు అభీష్టం కాదని పలికి గాయత్రి మంత్రానికి ఉద్వాసన చెప్పాడు. వచ్చిన పని ముగిసిందని భావించిన బృహస్పతి అరుణుని వద్ద సెలవు తీసుకున్నాడు. గాయత్రి మంత్రాన్ని మానివేసిన కారణంగా అరుణుడు తేజోవిహీనుడు, దుర్బలుడు అయిపోయాడు. ఎందుకు కొరగానివాడయ్యాడు. ఆ సమయంలో బృహస్పతితో కలిసి దేవిని ప్రార్థించగా ఆమె వారికి సాక్షాత్కరించింది. పలు విధాలుగా ఆమెను ప్రార్థించగా ఆ దేవి వారి బాధలను తీర్చాలని సంకల్పించింది. అంతటా పరాశక్తి తన మాయా విలాసం చేత భ్రమరాలను ప్రేరేపించింది. కోట్లాదిగా తుమ్మెదలు చెలరేగి భూమి ఆకాశాలను కప్పివేసి రాక్షసుల శరీరాలను ఆక్రమించి చెవుల్లో భరించరాని రొద చేస్తూ ఒకరి మాట ఒకరికి చెప్పటానికి వినటానికి అవకాశం లేకుండా, కాళ్ళు చేతులు కదిలించే అవకాశం కూడా లేకుండా చేశాయి. దేవి ఆజ్ఞానుసారం అలా కోటాను కోట్ల భ్రమరాలు ఒక్కసారిగా విజృంభించి అరుణుని, అతని అనుచర వర్గాన్ని యుద్ధం లేకుండానే శస్త్ర అస్త్రాలతో పని లేకుండా సంహరించాయి. ద్విపాద చతుష్పాద ప్రాణుల వల్ల తనకు మరణం లేకుండా వరం కోరుకున్న ఆ దానవుడు షష్పది అంటే 6 పాదాలు కలిగిన తుమ్మెద వలన మరణించాడు. తమను కనికరించి రాక్షస బాధను నివృత్తి చేసిన ఆ జగన్మాతను ఆనాటి నుంచి దేవతలందరూ భ్రామరీ దేవతగా పూజించి ఆమె అనుగ్రహం పొందసాగారు. గాయత్రీదేవి అమ్మవారి అలంకారంలో నారింజ లేదా కనకాంబరం రంగు చీరలో దర్శనమిస్తారు. ఈ రోజున అమ్మవారిని తామర పువ్వులతో, కలువ పువ్వులతో పూజించటం వలన గాయత్రి అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. ఈ రోజున గాయత్రీ మాత స్తోత్రాలను పారాయణం చేయాలి. గాయత్రి అష్టోత్తర శతనామావళిని పఠించి పూజించటం వలన శుభ ఫలితాలు కలుగుతాయి. గాయత్రీ మాత స్వరూపంగా వేదం చదువుకున్న బ్రాహ్మణులకు అర్చన చేసి గాయత్రీ మాత స్తోత్రములను పారాయణం చేయాలి. ఈ రోజున నలుపు, బులుగు, ఎరుపు రంగు వస్త్రాలు ధరించకూడదు. గాయత్రీదేవి అమ్మవారి అలంకారంలో గాయత్రీదేవి అమ్మవారికి నైవేద్యంగా పులిహోర, అల్లంగారెలను సమర్పిస్తారు. ఈ రోజున అంటే గాయత్రీదేవి అమ్మవారి అలంకారంలో ఈ రోజున పఠించాల్సిన ముఖ్యమైన మంత్రము గాయత్రీ మంత్రం. ఈ గాయత్రీ మంత్రాన్ని ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు పఠించటం వలన సకల శుభాలు కలుగుతాయి.